ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో వచ్చేస్తున్నారు, ఎలా? ఉన్నట్టుండి మైథిలి తాతయ్యని తీసుకొని పక్కకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలిసి సిరి తీసుకెళ్ళినట్టుంది. చూద్దాం పద. పద. జానకి, మన ఉత్తమ్ వస్తున్నాడు. భగవంతుడా, ఇందాక కోడల నుంచి ఎలాగో తప్పించుకున్నాను, అలాగే మనవడి నుంచి కూడా కాపాడు స్వామి. ఉత్తమ్ గారు, 3 ప్రదక్షిణలు అయిపోయినాయి కదండి, ఇక దండ తీసేయండి. అలాగే జానకి. ఏంటి ఉత్తమ్ గారు, నన్ను వెతుక్కుంటూ వచ్చారా? అవును మైథిలి, అవును. నువ్విక్కడేం చేస్తున్నావు? ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది, దీన్ని మనసులో పెట్టుకోకండి. ప్రతిసారి కలవడానికి ప్రయత్నించకండి. అంటే ఇది అనుకోకుండా జరిగిన పరిణామం కాదు జానకి. ఆ దైవ సంకల్పం ఆయన సంకల్పమే. ఆయన సంకల్పించబట్టే నా పేరు మీద అర్చన చేయించడానికి నువ్వు గుడికొచ్చావు. నీ పేరు మీద అర్చన చేయించడానికి నేనొచ్చాను. మీకు నచ్చినట్టు అనుకోండి, నేను మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటాను. నాకు తెలుసు జానకి, నీ గుండెల్లో నా మీద ప్రేమ ఇంకా బతికే ఉందని. ఓహో, అర్చన చేయించడానికి వచ్చావా? అవునండి. ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు? అంటే అది యాక్చువల్గా అది పర్వాలేదండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పొచ్చు. అంటే అది నన్ను ప్రేమిస్తున్నారా? ఏంటి అంటే చెప్పలేకపోతున్నారా అని అడుగుతున్నాను. అది ఇందాక మీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, అది సరిగ్గా చూసారా? అంటే ఓపెన్ చేసావా? అరే, మీ అమ్మగారు వస్తున్నారు. అమ్మా ఎక్కడా? అమ్మ పేరు వినపడగానే చంటి పిల్లాళ్ళ భయపడుతున్నారు. ఇక మీరేం చెప్తారండి? మైథిలి, ఆగు ఆగు. ఇంకాసేపట్లో టగ్ ఆఫ్ వార్ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. మీ బ్యాచ్లో నేను కూడా ఉంటాను. ఓ, అది చెప్పడానికి వచ్చారా? అవును. మరి నువ్వేమనుకున్నావు? నేను కూడా అదే అనుకున్నానులేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.